హాయ్ మమాస్. మామ, ఈ లారీ చూసిన వెంటనే నాకు చిన్న టాయ్లా అనిపించింది. సో చాలా బాగుంది, నాకు నచ్చింది. సో అందుకు ఈ వీడియో తీశాను. ఈ వీడియో మీరు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. అలాగే ఇది బెంజ్ సింబల్ ఉందని చెప్పేసి ఇది బెంజ్ కంపెనీ లారీ కాదు, ఇది 911 కంపెనీ అంట, లారీ కంపెనీ. సో ఇది చుట్టూ చూసిన వెంటనే చాలా బాగా నచ్చింది నాకు. ఇది ఎక్కడ చూసిన పెయింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో నీట్గా డిజైన్ చేశారు. ఇది బ్యాక్ సైడ్ బాడీ కూడా వుడ్ ఫ్రేమ్తో తయారు చేశారు. ఇది మొత్తం ఈ టోటల్ ఐరన్ బాడీ కాదండి, వుడ్ ఫ్రేమ్. అప్పుడు పాత కాలంలో మనకు కూడా ఉండేది ఇలాంటి వుడ్ ఫ్రేమ్స్తోని. పాత లారీలు ఇలాగే ఉండేవి మనకు కూడాను. ఇప్పుడు లేటెస్ట్గా ఐరన్ బాడీస్ ఇవన్నీ వస్తున్నాయి. అలాగే అంతకుముందు చెప్పాను, నెంబర్ ప్లేట్ అండి. అది ఫస్ట్ స్టేట్ ఉంటుంది, తర్వాత నెంబరు, తర్వాత సీరియల్ ఉంటుంది లైన్స్ బొమ్మతోని. చుట్టుపక్కల లారీ చుట్టూ చూస్తే మాత్రం నేనైతే చాలా బాగుంది, నాకు నచ్చింది. నాకు డిజైన్ ఎక్కడ చూసినా పెయింట్స్తో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తోని చాలా బాగా డెకరేట్ చేశాడు మొత్తం చుట్టూను. ఇది కూడా పాత వెహికల్ అండి. ఈ వెహికల్ని రీమోడల్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నాడంట. అడిగాను, వాళ్ళతో మాట్లాడాను. ఇది నైజీరియాలో అండి, నేను వర్క్ చేస్తున్నాను తెలుసు కదా మీ అందరికీ. ఈ నైజీరియాలో మా కంపెనీలో ఈ వెహికల్ అండి. ఇది చూసి బాగుందని చెప్పి షూట్ చేశాను. అలాగే ఈ వెహికల్ క్యాబిన్లోకి కూడా నేను వెళ్ళాను. చాలా బాగుంది, ఇంటీరియర్ కూడా బాగా డెకరేషన్ చేసుకున్నాడు. సీట్స్ కవర్ కానీ, చుట్టుపక్కల కానీ, ఇన్సైడ్ ఫ్రేమ్ గ్లాస్ దగ్గర కానీ మొత్తం ఫ్లవర్స్తో గట్రా డిజైన్ చేసుకున్నాడు. సేమ్ మన అలాగే ఉంటుంది. మనకి ఎలా అయితే అక్కడ మనకి ఇండియాలో అయితే అంటే రైట్ సైడ్ ఉంటుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది స్టీరింగ్, అంతే డిఫరెన్స్. ఆపరేషన్స్ అంతా సేమ్. అక్కడ స్పీడోమీటర్ ఇవన్నీ. ఇక్కడ నెంబర్ ప్లేట్ అది చూసారు కదా, అది నెంబర్ ప్లేట్ గ్లాస్కే పెడతారు వీళ్ళు, ఇక్కడ బయట ఎందుకు ఉంచో తెలియదు. అలాగే ఇది విండో అండి, ఎయిర్ విండో. అది క్యాబిన్లోకి ఎయిర్ పాస్ అవుతుంది ఫ్రీగా. అది ఓపెన్ చేస్తే వెళ్ళేటప్పుడు క్యాబిన్ మొత్తం కూల్గా ఉంటుంది. సేమ్ ఎక్సలేటరు, బ్రేక్, క్లచ్ మన లాగే ఉంటుంది. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఇలాంటి టైప్ ఆఫ్ వెహికల్స్ ఎవరైనా చూసినట్టయితే కామెంట్ చేయండి. సో సైన్ ఆఫ్, కిట్టు మామ, జై హింద్.